అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడిచిన 18-19 నెలలుగా చాలా ప్రశాంతంగా ఉంచడానికి కూటమి ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసిందండి. అందులో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత కెలికినా ఎంత రచ్చగొట్టినా కూడా చాలా శాంతి వహించారండి. నిజంగా చెప్పాలంటే జూన్లో వాళ్ళ అధికారంలోకి రాగానే 2024లో ఎక్కడికక్కడ కాళ్ళు కీళ్ళు చాలామందికి ఇరిచేయాలండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింది శ్రేణి నాయకుల వరకు చాలామంది వేధించుకు తిన్నారండి. నిజంగా కాకుల్లా గెద్దల్లా పొడుచుకు తిన్నారనే చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదాన్ని వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, వీళ్ళందరినీ కూడా శాంతింప చేశారండి. ఎక్కడ తిరగబడ్డాలు, ఎక్కడ దాడులు చేయడాలు, ఎక్కడ కక్షపూరిత రాజకీయ ధోరణులు కొనసాగించడాలు ఇటువంటివి లేకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినటువంటి వారు ఉంటే వారి మీద చట్టపరంగా మాత్రమే చర్యలకు వెళ్ళాలన్నారు. అందులో భాగంగానే ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప కక్షపూరిత రాజకీయాలు అయితే దాదాపుగా చేయలేదనే చెప్పాలండి. కానీ కోరుండి కెలుక్కునే బ్యాచ్లు ఎవరు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇంకా ఈ సజ్జల ఏ విధంగా రెచ్చగొట్టేసి, ముఖ్యంగా సజ్జల ప్లాన్ ఎలా ఉంటుందంటేనండి, ఎప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారో వాళ్ళ మీద రాళ్ళు పడకుండా చూసుకుంటారో, ఎవరైతే కాపు కులానికి సంబంధించిన వాళ్ళు, లేదా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, లేదా దళితులకు సంబంధించి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని ఫ్రంట్ ఫేస్లో పెట్టించి వీళ్ళ ద్వారా నానా యాగి చేపిస్తారండి. తద్వారా ఏమైనా రాళ్ళు పడినా వీళ్ళ మీద పడాలి. వాళ్ళ సామాజిక వర్గాన్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏగ వాళ్లకుండా చూసుకుంటాడు. కానీ బలి పశువులు ఎవరవుతారంటే ఆయా సామాజిక వర్గాల వాళ్ళు అవుతారు. అందులో భాగంగానే అంబటి రాంబాబు మెడలో నిన్న కాపు కార్డు వేశాడు. ఇవాళ ఈ జోగి రమేష్ మెడలో కూడా బీసీ కార్డు వేస్తున్నారండి. ఇక్కడ క్లియర్గా మనం కొన్ని అంశాలను అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది. అప్పుడు బాబాయిని గొడ్డలు వేటేసి లేపేసి ఇవాళకి 6-7 సంవత్సరాలు అవుతున్నా కూడా అతి గతి లేని సిచ్యువేషన్లో కేసును ఉంచగలిగినటువంటి గనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పార్టీలో ఆయన కోసం ఎనలేని త్యాగాలు చేసేస్తున్నాం అనుకునేటువంటి ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు, ఆంబోతు రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే, ఎందుకంటే వీళ్ళని లేపేసి సెంటిమెంట్ కోసం ఆ రకమైనటువంటి రాజకీయం చేయడానికి కూడా వెనకడుగు వేయనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండో అంశం మనం గమనించినట్లయితే జోగి రమేష్ ఇంటి మీద వాళ్ళ దాడి చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టారు. జోగి రమేష్ లేరు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడ లేరు. ఎవరు లేరన్న విషయాలు రూఢీ చేసుకున్న తర్వాతే ఇంటి మీద దాడి చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే జోగి రమేష్ మాట్లాడే తీరు, ఏ విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడో, ఇలాంటి అంశాలు అందరికీ తెలిసిందే. కానీ నన్ను మాట్లాడిన దాంట్లో కూడా ఈ స్థాయిలో దాడి చేయడానికి అవకాశం అయితే కనిపించదు. కానీ జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలో రాంగ్ టైమింగ్లో అక్కడ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలకి కంటిన్యూషన్గా నారా లోకేష్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, జోగి రమేష్ ఇంటి మీద ఇవాళ ఈ స్థాయిలో భేతావహ దృశ్యాలు కనిపించడానికి, దాడి జరగడానికి కారణమైందంటే అంతకు మించి ఇంకేం లేదు. అయితే జోగి రమేష్ ఇవాళ కూడా ఏ స్థాయిలో అహంకారాన్ని, ఏ స్థాయిలో కొవ్వుని, ఏ స్థాయిలో బలుపుని చూపిస్తున్నాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి కుక్కను వాడుకున్నట్టు వాడుకుని బయటికి తన్నేస్తాడన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా గుర్తించినా కూడా ఇటువంటి వ్యక్తులు మాత్రం ఇవాళకి కళ్ళు మూసుకుని ఉన్నారండి. అందులో భాగంగా ఏ రోజుకైనా అంబటి రాంబాబు, జోగి రమేష్కి కనువిప్పు కలగాలని కోరుకుందాం. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కోణంలో రాజకీయ కుట్రలో బలి పెట్టక ముందే. ఇక జర్నలిస్ట్ సాయి అండి, ఈయన చాలా సాఫ్ట్గా స్మూత్గా లింకులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడండి. నా కొన్ని వీడియోలు చేశారు నిన్న ఇవాళ జరిగినటువంటి దాడులకు సంబంధించి. ఈయన మాట్లాడుతుంది ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడట మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఇటువంటి వ్యవహారాలు చోటు చేసుకున్నప్పుడు కానీ చాలా గట్టిగానే ఖండించేశాడటంటే అటువంటి దాడులు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పాడట. కానీ ఇవాళ ఆ తరహా దాడులు కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉండడాన్ని నా తప్పు పట్టారు. అయ్యా జర్నలిస్ట్ సాయి గారు, ఆ రోజుల్లో కామెంట్ చేసింది పట్టాభి గారు. ఆయన మాట్లాడినటువంటి మాట బోసి డీకే అన్నారు. ఆ బోసి డీకేకి ఆ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానీకానికి తెలియనటువంటి ఒక కొత్త అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఆ తప్పు ఎవరిదంటే కేవలం జగన్మోహన్ రెడ్డిదే. నిజంగా పట్టాభి గారు అన్నటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి
తల్లిని దూషించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. కానీ నిన్న అంబటి రాంబాబు చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించే విధంగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో పదాన్ని వాడారు. ఆ పదాన్ని సంబోధించడం కూడా ఇష్టం లేదు. మరి ఏ విధంగా దానికి దీనికి లింక్ పెడతాం అనేది ఫస్ట్ మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వ్యవహారం మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ రోజుల్లో పార్టీ కార్యాలయం మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ఇవాళ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మీదో లేదా తాడేపల్లి ప్యాలెస్ మీదో పడలేదు, వైసీపీ కార్యాలయాలను దగ్ధం చేయలేదు. ఆ వ్యక్తులు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు, వారి ఇళ్లకు వెళ్ళారు, వారి ఇళ్ల మీద దాడి చేశారు, ఆస్తి నష్టం చేశారు తప్ప ఎక్కడ వారి కుటుంబ సభ్యుల మీద కానీ లేదా వారి మీద కానీ భౌతికంగా దాడి చేసినటువంటి సందర్భం లేదు. ఇది చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా జోగి రమేష్ ఇంటి మీద, అటు అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తున్న కోణం ఏంటని విశ్లేషించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడి నుంచైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిద్దాం, రాజకీయ అస్థిరత క్రియేట్ చేద్దాం, అశాంతిని రాజేద్దాం అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ తరహా రియాక్షన్ కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఉండడం కూడా సబబే అవుతుందనే అభిప్రాయం అయితే వాళ్ళ ప్రజానీకంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.